హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు? గోపి గారు అని, మా పేరు శేఖర్ అని. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. అదే మీరు యూట్యూబ్లో మరేమన్నా అంత హీనంగా మాట్లాడినారు, దాని కొరకు మాట్లాడుతున్నాను. అంటే ఏం సార్, ఏం మాట్లాడాను? ఇప్పుడు మీరు హిందువులు కాబట్టి పావును పూజిస్తారు, చెట్టును పూజిస్తారు, ఆవులను పూజిస్తారు, అందరు పూజిస్తారు. ఒక నీకెవరు చెప్పారు ఈ విషయం? నీకెవరు చెప్పారు ఆ విషయం, పావును పూజిస్తామని? పూజిస్తారా పావును? ఏ పావుని? నాగవాళ్ళని పూజిస్తారు కదా, అదొక వస్తువుని పూజిస్తారు కదా మీరు. వస్తువు కాదండి అది. నాగు పాము అనేది ఒక జాతి, అది పాముల్లో ఒక జాతి అది. ఇప్పుడు పూజిస్తాం సార్, ఎందుకంటే అది శివుడు మెడలో ఉంటుంది కదా, అందుకని దాన్ని పూజిస్తాం. శివుడు మెడలో ఉంది కాబట్టి. తాచుపాముని, వానపాముని పూజించామండి. అట్లా సార్, అట్లా. ఇప్పుడు పదొకదాన్ని అంత గౌరవంగా పూజిస్తారు, ఆధారిస్తారు కదా. అవునండి, అవును. వృక్షాన్ని కూడా పూజిస్తారు, ఎంతో గౌరవిస్తారు. అది ఆక్సిజన్ ఇస్తుంది కదా, అందుకని దాన్ని పూజిస్తాం. పూజిస్తాం. తులసి చెట్టు 24 గంటలు మనకు ఆక్సిజన్ ఇస్తుందండి. సృష్టిలో అలాంటి చెట్టు ఏదీ లేదండి. కాదు సార్, మేరీమాతను కొన్ని కోట్ల మంది, వేల మంది పూజిస్తున్నారు, ఆధారిస్తున్నారు. అంటే ఎందుకు ఆరాధిస్తున్నారు? రీజన్ ఏంటండి? ఇప్పుడు అంత మీరు అనకూడదు కదా, ఆ మాట అనకూడదు కదా. ఎవరు వాళ్ళకి ఇప్పుడు ఒక నిమిషం మీరు ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే, ఓకే అనకూడదు, మీరు చెప్పింది బానే ఉంది. మీ దేవుణ్ణి మీ ఇంట్లో పెట్టుకున్నంత కాలం మేము అనమండి, మాకు అసలు అవసరం కూడా లేదు. మా శివుడు ఉన్నాడు సార్, వినండి సార్, వినండి. మీరు అడిగారు కదా నన్ను చెప్పని. మా శివుడు ఉన్నాడు. క్రిస్టియన్స్ వచ్చి మా శివుడు దేవుడు, మా దేవుడు నమ్మమని మీకు ఎప్పుడైనా చెప్పామండి మేము? ఈయన నమ్ముకోవాలి, ఈయన నమ్ముకుంటే మీ పాపాలన్నీ పోతాయి, కృష్ణుడిని నమ్ముకుంటే, రాముడిని నమ్ముకుంటే అని చెప్పామండి? చెప్పలేదు. మీరేం చేస్తున్నారు? మా యేసుని నమ్ముకుంటే పాపాలన్నీ పోతాయి, మీకోసం రక్తం కాచాడని మీరు చెబుతున్నారు. అందుకని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతే. మరియమ్మ దేవత ఎలా అయింది అని చెప్పి మేము ప్రశ్నించాం, తప్పులేదు. మరియమ్మకి గుణదల్లో గుడి కట్టారు సార్, తెలుసా మీకు? పెద్ద గుడి కట్టారు గుణదల్లో. మేము అడుగుతున్నాం, అదేంటండి అసలు ఆమె గుడి ఎందుకైంది, ఆమె దేవత ఎట్లయిందని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి తప్పులేదు దాంట్లో. మరి ఆమె గుడి కట్టారు, బానే ఉంది. ఆమె పిల్లల్ని ఎలాగన్నది? ఫస్ట్ పరిశుద్ధాత్మతో పిల్లల్ని కన్నది, అవునా? మళ్ళీ తర్వాత యేసోపుతో 4 పిల్లల్ని కన్నది. ఇప్పుడు గనక పరిశుద్ధాత్మతో పిల్లల్ని కానీ ఆమె గనక గమ్మున ఉన్నడితే ఆమె పతివ్రత అయిపోయేది. మళ్ళీ యేసోపుతో కాపురం చేసి 4 పిల్లల్ని కన్నది. ఆమె పతివ్రత ఎట్లా అయింది చెప్పండి? మరి యేసు ఎక్కడి నుంచి పుట్టాడు? మామూలు మానవ గర్భం నుంచే పుట్టాడు కదా. అలా కాకుండా ఆయన స్పెషల్ గా పుట్టినట్లయితే అప్పుడు మనం కన్సిడర్ చేయాలి. కర్ణుడు ఉన్నాడండి, కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు దేవుడు కాదు మా దృష్టిలో. అయినా సరే ఆయన మానవుడు యోని ద్వారా జన్మించకుండా, కుంతి మాత యొక్క యోని నుంచి జన్మించకుండా సద్యో గర్భము ద్వారా ఒక క్షణంలో ఆయన బయటకు వచ్చాడు, గర్భం నుంచే బయటకు వచ్చాడు ఆయన. అలా పతివ్రత అవుతుంది ఆమె. ఇట్లా సార్ మనం రీజన్ గా మాట్లాడుకొని తెలుసుకోవాలి సార్. మనం గుడ్డిగా ఏ విషయాన్ని నమ్మకూడదని నా అభిప్రాయం. నమ్మకూడదు అంటే ఇంతకు క్రితము గ్రంథాలన్నీ, హిందూ గ్రంథాలన్నీ సంస్కృతం ఉండేవి. ఇప్పుడు తెలుగులోకి వచ్చినాయి. తెలుగులోకి అనువయించినప్పుడు గ్రంథం ఏదో ఒకటి ఇయ్యచ్చు కదా జనాలకు, హిందువులకు. సరే మీకు ఒక మాట చెప్పనా, హిందూ గ్రంథాలతో మీకు పని లేదండి. మన హిందూ దేవుళ్ళు ఏం చెప్పారు అంటే, నువ్వు మంచిగా బతికితే నేనే నీ దగ్గరికి వస్తా, నువ్వు నా దగ్గర రావాల్సిన పని లేదు, ఓకేనా? ఇప్పుడు కనుక మీరు మంచి కార్యక్రమాలు చేస్తూ మంచిగా బతికారు అనుకోండి, దేవుడే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు. దేవుణ్ణి మీరు ఎత్తుక్కోకర్లేదండి, గుర్తుపెట్టుకోండి పాయింట్. మీరు మంచిగా బతుకుతున్నారు, నీతిగా బతుకుతున్నారు, నిజాయితీగా బతుకుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దేవుణ్ణి నమ్ముకొని మంచిగా న్యాయంగా నీతిగా బతుకుతున్నారు. మీరు దేవుణ్ణి నమ్మలా అనుకోండి మాట వరుసకి, కానీ దేవుడు ఎత్తుక్కుంటూ ఈడు మంచివాడు అని చెప్పి మీ ఇంటికి దేవుడు వచ్చి అంతా మంచి జరుగుతుంది మీకు. ఇప్పుడు యేసు ఉన్నాడు సార్, మీరు యేసుని నమ్ముకున్నారు. మీరు యేసుని నమ్ముకోకముందు మీరు హిందువు, మీరు ఎన్నో పాపాలు చేస్తుంటారు. వాళ్ళు దొంగతనాలు చేస్తుంటారు, మర్డర్లు చేస్తుంటారు, తాగుంటారు, వ్యభిచారం చేస్తుంటారు.
మీరు యేసయ్యని నమ్ముకోగానే యేసయ్య అనగానే మీ పాపాలని పోయినాయి అని చెప్తారు పాస్టర్. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలా, మన దగ్గరికి దేవుడు రావాలా? మీ కాన్సెప్ట్ ఏంటి? అంటే మనం ఎన్ని తప్పులు చేసినా మన దేవుడిని క్షమించేసి ఆయన నమ్ముకున్నందుకు మన పాపాలు మొత్తం తీసేసి పరలోకం తీసుకెళ్తా అంటున్నాడు. కానీ హిందూ ధర్మం ప్రకారం నువ్వు తప్పు చేస్తే శిక్ష అనేది కంపల్సరీగా ఉంటుంది, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం కూడా నువ్వు తప్పు చేస్తే శిక్షను ఈ రోజు కాకపోతే సంవత్సరానికైనా 10 సంవత్సరాలైనా శిక్ష తప్పదు, తప్పించుకోలేము. మరి ఏది రైట్ అండి ఈ రెండిట్లో? ఇప్పుడు జగన్ అంటాడు రేపు పొద్దున, వైఎస్ జగన్, అయ్యా మీ క్రిస్టియన్స్ అందరూ ఎన్ని తప్పులైనా చేయండి, మీకు జైలు శిక్ష పడకుండా నేను చేస్తాను, మిమ్మల్ని హాయిగా మీకు ఫ్రీగా ఇల్లు కట్టిస్తా, ఫ్రీగా భోజనం పెడతాను, ఫ్రీగా ఉండండి, మీరు హిందువులను రేప్ చేయండి, హిందువులను చంపేసేయండి, పర్వాలేదని చెప్తాడు. ఇది న్యాయమా అండి? చూస్తూ ఎవరు ఉండలేరు. మరి అది కాదండి, నేను అదే చెప్తున్నాను సార్. యేసుని నమ్ముకుంటే మీ పాపాలు పోయినాయి అన్నప్పుడు మా హిందూ ధర్మం ప్రకారం తప్పు చేసిన వాడి శిక్ష కంపల్సరీగా ఉంటది. శిక్ష నుంచి వాడు తప్పించుకోలేడు. ఎన్ని పుణ్యాలు చేసినా శిక్ష అనేది ఉంటది వాడికి, ఆ తప్పుకు దగ్గర శిక్ష ఉంటుంది. అందుకని సార్ మీకు సార్ మీరు పెద్దగా చదువుకోలేదండి, మీకు జ్ఞానం కూడా లేదు. దేవుడి దగ్గరికి, దేవుడు మన దగ్గరికి రావాలి సార్ ఎత్తుక్కుంటూ, వీడు మంచివాడు, వీడు ప్రజల కోసం బతుకుతున్నాడు, నీతి న్యాయం ధర్మం గలవాడు అని దేవుడు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడండి. అలాంటి దేవుడు కావాలండి. తప్పులు ఎన్ని చేసినా హిందూ మతం నుండి క్రిస్టియన్ మతంలోకి పోతున్నారంటే హిందూ గ్రంథాలు అనేది దాని విషయం నాకు తెలుస్తేనే కదా. గ్రంథం అవసరం లేదు సార్. అసలు మీ అమ్మగారిని మీ నాన్నగారిని పూజించమని ధర్మం చెప్పింది. మీ అమ్మగారిని మీ నాన్నగారిని పూజించుకుంటే చాలు, నీకు పెద్ద మోక్షం లభించేస్తుంది, స్వర్గానికి వెళ్ళిపోతావు. తల్లిదండ్రులు పూజించుకో, గురువుని పూజించు, చుట్టుపక్కల ప్రజలను నువ్వు గౌరవించు, చక్కగా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. నువ్వేం పని చేయక దేవుడిని నమ్మద్దు. అసలు దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మకు, నిన్నెవడు నమ్మమనలేదు. నువ్వు మంచిగా బతికితే దేవుడు నీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చి నీ బొట్టలందరికీ స్వర్గాన్ని మోక్షాన్ని ఇస్తాడు ఆయన. అర్థమైందా అండి? ఇది సార్ హిందూ ధర్మం చెప్పింది. మీరు హిందువుగా ఉన్నారు సార్, నేను ఒకటే మాట చెబుతున్నా. మీరు మొన్నటిదాకా మీరు హిందువు, మీ అమ్మ మీ నాన్న చంపేశారు మీరు అనుకుందాం మాట వరకి. తర్వాత మీరు యేసయ్య నమ్ముకున్నారు, యేసయ్య మా అమ్మ మా నాన్న చంపేశా, నా పాపలు క్షమించయ్యా అన్న. మీ పాపాలు క్షమించబడతాయా పడవా? అని బైబిల్ అంటుంది. ఉందండి. నమ్మి బాప్టిజం పొందినవాడు మార్కు 16:16 పాపకారం అనుభవించాల్సిందే. అది హిందూ ధర్మం ప్రకారం అండి. మీరు చెప్పేది హిందూ ధర్మం ప్రకారం. మార్కు 16:16 ఏం చెప్పాడంటే, యేసయ్య నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడను, నమ్మని వాడికి శిక్ష విధించబడను. నువ్వు ఎన్ని తప్పులైన చేసి తర్వాత యేసయ్యని నమ్ముకుంటే నీ తప్పులన్నీ పోతాయని చెప్పాడు. తల్లిదండ్రులు చంపిన పాపం దోషం పోద్దా అండి యేసయ్యని నమ్ముకుంటే? మేరీని నేను చంపేస్తాను సార్, యేసు ఊరుకుంటాడా? వాళ్ళ కన్న తల్లిని చంపుతాను నేను, మేరీని. ఇప్పుడు యేసయ్యని నమ్ముకుంటే నా పాపం పోద్దా? వాళ్ళ తల్లిని చంపినందుకు ఒప్పుకుంటాడండి ఆయన? ఒప్పుకోవడం అంటే పశ్చాత్తాపడి దానికి ప్రాయశ్చిత్తం జరిగినాకనే. అంటే ఇప్పుడు యేసయ్య తల్లిని చంపినా సరే నాకు పశ్చాత్తాపడితే శిక్ష అనేది లేదంటారు. మనసు మారాలి. అది తప్పు చేసి నా ప్రశ్న జాగ్రత్తగా వినండి సార్, నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. యేసు వాళ్ళ అమ్మని, యేసుకి 2 చెల్లెళ్ళు ఉన్నారు సార్, వీళ్ళ ముగ్గురిని చంపేస్తాను నేను. చంపేసి యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నానయ్యా, నా పాపం క్షమించయ్యా, మీ అమ్మని రేప్ చేసి చంపాను, మీ చెల్లెల్ని రేప్ చేసి చంపానంట. యేసు క్షమిస్తాడండి నన్ను? అలా క్షమించేవాడు మగవాడా అండి? కన్న తల్లిని రేప్ చేస్తే నేను క్షమించాననేవాడు మగవాడా అండి మీ దృష్టిలో? క్షమించడానికి నేరం అది, నరికి చంపేయాలండి. మీరైతే ఏం చేస్తారు సార్? మీ ఇంట్లో ఆడవాళ్ళని కన్ను కొట్టో లేకపోతే చెయ్యిలాగా మీరేం చేస్తారు? క్షమించడానికి నేరం అది కాదు సార్, నేను అడిగిందని చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవడో కన్ను కొట్టో లేకపోతే ఏదో ఒక చీర పౌంట్ లాగి అడగ మీరేం చేస్తారు? ఎగిరిదంటారా లేకపోతే శబాష్ అంటారా? దానికి తగిన శాస్తి చేస్తారు కదా. మరి యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు ఎన్ని రేపులు చేసినా, ఎవరిని రేపు చేసినా నేను క్షమిస్తా అన్నాడు. క్షమించడం అనేది తప్పు కాన్సెప్ట్ అండి. అసలు ఆ కాన్సెప్ట్ మనం ఒప్పుకోకూడదు.
ఏ కాడికి శిక్షలు అనేవి పడాలి తప్పులు చేస్తే. ఇప్పుడు ప్రపంచ రాజ్యాంగాలు మొత్తం ఉన్నాయండి, 198 దేశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో కూడా. ఏ రాజ్యాంగంలో కూడా తప్పు చేస్తే క్షమించు అనే రాజ్యాంగం దేంట్లో రాసుకోలేదండి. తప్పు చేస్తే శిక్ష పడాలి అని చెప్పి ప్రతి 198 రాజ్యాంగాలు రాసుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు రాజ్యాంగాలని హిందూ ధర్మం ప్రకారం బతుకుతున్నాయా, బైబిల్ ప్రకారం బతుకుతున్నాయా రాజ్యాంగాలు మొత్తం? ఎక్కువ దేశాలు క్రిస్టియన్ ఉన్నాయి కదా సార్. క్రిస్టియన్ దేశాల్లోనే చంపేయమన్నారు తప్పులు చేస్తే. రేప్ చేస్తే మరణ శిక్ష, పిల్లలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష, దొంగతనం చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఇది క్రిస్టియన్ దేశాల్లో ఉన్నాయండి. మరి వాళ్ళు బైబిల్ కదా క్రిస్టియన్ దేశాల్లో ఎక్కడా కూడా తప్పు చేస్తే క్షమించండి, దేవుడు క్షమిస్తాడని ఒక్క క్రిస్టియన్ దేశంలో రాసుకోలేదండి ఎవడు కూడా రాజ్యాంగంలో. భగవద్గీత ప్రకారం రాసుకున్నారు రాజ్యాంగాన్ని. తప్పు చేస్తే శిక్ష పడాలి, వాడు తప్పించుకోకూడదు చట్టం నుంచి, న్యాయం నుంచి అని రాసుకున్నారు అందరూ. భగవద్గీత అదే చెప్పింది, తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందని చెప్పింది భగవద్గీత. మరి ఏది న్యాయం మీకేది న్యాయం అనిపించింది చెప్పండి? బైబిల్ న్యాయశాస్త్రం రైట్ అనిపించిందా, భగవద్గీత న్యాయశాస్త్రం రైట్ అనిపించిందా మీకు? ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల కిందట వచ్చింది భగవద్గీత, మళ్ళా అదే అనుసరించకుండా క్రిస్టియన్ అనుసరిస్తున్నాయి అది. సార్ ఇప్పుడు సార్ ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు సార్, మీరు మంచి ప్రశ్న అడిగారు. లక్షల సంవత్సరాల క్రితం వచ్చిన భగవద్గీత ఈ రోజు వచ్చిన బైబిల్ ఎందుకు బాగా వృద్ధి చెందుతుందని అడుగుతున్నారు మీరు. సార్ ప్రజలందరూ కూడా సుఖానికి అలవాటు పడిపోయారు సార్, సుఖానికి అలవాటు పడిపోయారు. ఎగ్జాంపుల్ మీకు అన్ని చెప్తా వినండి సార్. ఇక్కడ నుంచి టిఫిన్ సెంటర్ కు పోవాలంటే ఒక 1/2 కిలోమీటర్ ఉన్నా లేదా 1/4 కిలోమీటర్ ఉన్నా బండి వేసుకుని వెళ్తున్నాడు వీడు. కొంచెం వేడమని ఏసీ వేసుకుంటున్నాడు. ఎందుకని? సుఖానికి అలవాటు పడిపోయాడు. నువ్వు హిందూ ధర్మంలో ఉంటే నువ్వు దీపాలు వెలిగించాలి, ముగ్గులు వేయాలి, పండగ చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, ప్రతి పండగకి ఎన్నో ఉన్నాయి. నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, ఎన్ని తప్పులైనా చేయి, నీ పాపాలన్నీ క్షమించబడతాయి, నీకు పరలోకం వచ్చేస్తుంది. ఇదండి, అది పండగ చేయక్కర్లేదు, పబ్బం చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లా. పాచి మొహంతో ముడ్డి కడుక్కొని కూడా చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు చర్చికి స్నానం చేసి వెళ్ళక్కర్లేదు తెలుసా అండి? బైబిల్లో స్నానం చేయడం అసలు అవసరం లేదు, ఆత్మశుద్ధి ఉంటే చాలు, శరీర శుద్ధి అవసరం లేదని చెప్పింది బైబిల్. ఆత్మశుద్ధి కావాలని. ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఇద్దరు రాత్రిపూట సెక్స్ చేసుకొని స్నానం చేయకుండా దొడ్డికి పోయి అదే చేతులతో బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ హిందూ ధర్మం అలా ఒప్పుకోదండి. నువ్వు శుభ్రంగా స్నానం చేసి శుచి శుభ్రం కలిగి దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటేనే నీకు మంచి జరుగుతుంది, నీ హృదయం కల్మషం లేకుండా ఉంటుందని చెప్పి హిందూ ధర్మం చెప్పిందండి. ప్రతి ఒక్కడు కూడా ఇది ఒక పంక్చువాలిటీ లాంటిది ఉంటుందండి ఈ హిందూ ధర్మానికి. క్రైస్తవ మతానికి అది ఏమీ ఉండదు, దానికి రూల్స్ నో రెగ్యులేషన్స్, ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. ఇప్పుడు మానవులకు కావాల్సింది అదేనండి, ఇష్టం వచ్చినట్టు బతకడం కావాలి. ఇప్పుడు మీరున్నారు సార్, మీకు కారు కావాలని ప్రార్థన చేశారు, మీ కారు వచ్చింది, యేసయ్యను నమ్ముకుంటారు మీరు. మీ కడుపు నొప్పి వచ్చింది, మీరు టాబ్లెట్ వేసుకొని కూడా యేసయ్యను నమ్ముకుంటే మీ కడుపు నొప్పి తగ్గింది, యేసయ్య తగ్గించాడని చెప్పి నమ్ముతున్నారు జనాలంతా. ఫ్రీకి అలవాటు పడిపోయారు బాగా జనాలంతా కూడా. అది సార్ పద్ధతి. అందుకే ఇది క్రైస్తవ మతం అని ఇందుకు బాగా పెరుగుతుంది తప్ప నిజం దాంట్లో బైబిల్ చదివి ఎవడు కూడా క్రిస్టియన్ మతంలోకి మారినట్టు ఒక్కళ్ళేడు నా జీవిత చరిత్రలో చూశాను. 5 సంవత్సరాల నుంచి కనీసం 10,000 మందితో మాట్లాడి ఉంటాను. ఎవడు కూడా నేను బైబిల్ చదివానన్నా మనసు పూర్తిగా నాకు ఏమా నచ్చింది అన్నాడు ఒక్కళ్ళేడు. నేను చదివి మారానని చెప్పినోడు. నా కడుపు నొప్పి వచ్చింది, యేసయ్య తగ్గించాడు, నా కాలు నొప్పి వచ్చింది, యేసయ్య తగ్గించాడు, నా కడుపు రాలేదు, యేసయ్య తెప్పించాడు. వాళ్ళ తప్పు అది, వాళ్ళ తప్పు అది. వాళ్ళు బైబుల్ చేతికి ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, వాళ్ళు చదవని మూర్ఖంగా చేయడం వాళ్ళ తప్పు. అదే సార్, ఇప్పుడు ఇన్ని లోపాలు ఉన్నాయి సార్. అందుకే మీరు కూడా ఆలోచించుకోండి ఒక్కసారి, ఏది న్యాయం ఏది ధర్మం అనేది. ఇంకోటి సార్, మేము ఎందుకంటే చేసింది సార్, మీరు క్రిస్టియన్సేనా? అదే మీరు డౌట్ క్లియర్ చేసుకున్నాను, ఉన్నాము దాంట్లోనే ఉన్నాం, ఇన్ని రోజులనే ఉంటుంది. మేరీ నమ్ముకున్నారా లేకపోతే యేసుని నమ్ముకుందాం అనుకుంటున్నారా మీరు? అది యేసుని మనం నమ్ముకుందామని అడుగుతున్నా, మీకు క్లియర్ చేస్తున్నా, డౌట్ అడుగుదామని చేసి అంతే. అంతే సార్, నాకు తెలిసిందైతే ఇదే సార్. అందరూ ఫ్రీగా బాగా గవర్నమెంట్ ఉచితం అలవాటు చేసింది సార్ ప్రతి ఒక్కరికి. ఉచిత విద్యుత్, ఉచిత రేషను, ఉచిత పెన్షన్లు, ఉచిత దేవుడు సార్. ఇదే కాన్సెప్ట్ ఉచిత దేవుడు అండి. మీకు చేసింది ఎందుకంటే
ఆ మేరీ లంజది యేసు లంజ కొడుకు అంటే అదొక్కటే బాధ అనిపిస్తుంది సార్ నేను అనలేదు సార్ ఆ మాట. మీరు అది చాలా పొరపాటు పడ్డారు సార్. ఆ పొరపాటు నేను మనస్ఫూర్తి చేత ఆ మాట నేను అనలేదండి. అక్కడ యూదులే అన్నారు సార్, నేను అనలేదు అది. అంటే సాక్షాత్ ఏం లేదు కదా సార్, మీరు అంటున్నారు కానీ మీరే వాళ్ళు అంటున్నారు అంటారు సార్. ఒక్క నిమిషం నా మాట ఏనండి సార్. మీరు ఒక్కసారి నా అడిగారు ప్రశ్న, నన్ను చెప్పనండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వెనకింటోళ్ళు, వాళ్ళు ముందింటోళ్ళు, పక్కింటోళ్ళు యూదులు ఉంటారు. వాళ్ళందరూ కూడా యేసు వ్యభిచారం వల్ల పుట్టాడని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు తప్ప, అది మా దగ్గరకు వచ్చి యూట్యూబ్ లో పెడితే మేము చదువుకుని ఆ మాటకు అనుగలుగుతున్నాం కానీ, లేకపోతే మాకేం పని అండి, మేమన్న మాట కాదది. ఆ యేసు మా మేరీ వ్యభిచారిని, యేసు వ్యభిచారి కొడుకని మేము అనలేదండి ఆ మాట. యూదులు అన్నారు ఆ మాట. టాల్ముడ్ అనే ఒక బైబుల్ ఉందండి, ఆ బైబుల్లో వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు మేరీ గురించి. మేరీ ఒక వ్యభిచారిని, మేరీ పుట్టిన వ్యభిచారికి పుట్టినడు యేసు కొడుకు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా, వాళ్ళకి యూదులకు ఒక అభిప్రాయం ఉంది సార్ యేసు మీద. అక్కడ యేసు పుట్టిన బెత్లెహేంలోనే 1,000,000 మంది జనాభా ఉంటే దాంట్లో 1,00,000 మంది కూడా యేసుని నమ్మట్లేదు అక్కడ. అది సార్ అక్కడ ఉన్న దరిద్రం. అది సార్ మనకెందుకు సార్ ఈ దరిద్రం? వాడు పుట్టిన దేశంలోనే వాళ్ళే నమ్మట్లేదు, మనకెందుకు చెప్పండి సార్ ఈ దరిద్రం? మీరు ఆలోచించండి. బుక్ కూడా ఉచితంగా ఇచ్చడానికి హిందూ గ్రంథాల్లో హిందూ దేవుడు నమ్ముకున్నంత మాత్రాన, హిందూ గ్రంథాలు చదివినంత మాత్రాన ఏది ఉచితంగా రాస్తారు? భగవంతుడు శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, కష్టపడు ప్రతిఫలం దక్కుతుంది నీకు. ఆ ప్రతిఫలం నేను ఇస్తా, నువ్వు మాత్రం కష్టపడు. నువ్వు కష్టపడేది కష్టపడు, ఆ ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తానని చెప్పాడు ఆయన. అదే సార్, మీకు వాళ్ళకి క్రైస్తవులకు మీకు అదే కొంచెం వాళ్ళ పుస్తకాలు ఇచ్చి పంపిస్తున్నారు, మీరు ఇయ్యక ఇది అవుతున్నారు. మీరు పుస్తకాలు బైబిల్ పెట్టుకుంటే వాళ్ళు బైబిల్ ఇస్తున్నారు, మీరు ఇవ్వడం లేదు. ఒక మంచి గురించి ప్రచారం అవసరం లేదు సార్. ఒక మంచి గురించి ప్రచారం అవసరం లేదు సార్. ఒక చెడు గురించి మాత్రమే పదే పదే ఇది మంచిది మంచిది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది కలికాలం సార్. అందరికి ఏంటంటే ఇది కలికాలం కాబట్టి ఈ మ్లేచ్ఛ జాతులు, అంటే మ్లేచ్చులు అంటే క్రిస్టియన్స్, ముస్లిం జాతి బాగా అభివృద్ధి చెందుతుంది. కలియుగం ఇది. ఇది ఎప్పుడో 2000 మన బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు సార్. 16th centuryలో 15th centuryలో చెప్పాడు ఆయన. కలియుగంలో మొత్తం మేచ్చుల యొక్క ప్రభావమే ఉంటుంది, వాళ్ళదే రాజ్యం అవుతుంది, వాళ్ళదే పరిపాలన అయితే తర్వాత భూమి మీద ఎవడూ మిగలడని చెప్పి ఆయనే చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతుంది సార్. నేనేం దీనికి ఆశ్చర్యపడట్లేదు క్రిస్టియన్స్ పెరుగుతున్నారంటే. వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు పబ్లిక్ బైబిల్ ఇచ్చి ప్రచారం అదే సార్ ఎక్కువ చేస్తుంటారు. బూతులన్నీ ఉన్నాయి కదా సార్, అదే ప్రచారం. అది ఆ బూతులకే ప్రచారం తప్ప దాంట్లో మంచి నిజం రెండు లేవు సార్, నా అభిప్రాయం. సరే సార్, నాకు కొంచెం బయటికి వెళ్తాను, కొంచెం పని ఉంది, మళ్ళీ మాట్లాడతాను సార్. మన గ్రంథాల్లో మూసి పెడుతున్నారు కాబట్టి అవతలికి జంప్ అవుతున్నారు అంతా. అసలు మన గ్రంథాలు అవసరం లేదు సార్. మీ తల్లిదండ్రులే మీ గ్రంథాలు. మీ ఇంట్లో తులసి కోటే మీ గ్రంథాలు, మీ ఇంట్లో దేవుడి పటాలే మీ గ్రంథాలు, మీ అమ్మ మీ నాన్నే మీ గ్రంథాలు. ఓకేనా? మీ అన్నయ్యే మీ గ్రంథం, మీ చెల్లెలే మీ గ్రంథం. వాళ్ళని చదువుకుంటే గ్రంథాలు చదివినట్టే సార్. అట్లా. సరే సార్, ఓకే అండి, రైట్.